చెప్తున్నాను, బ్రిటిష్ వాడితో ఇంగ్లీష్లో మాట్లాడగలడు, వైస్రాయ్తో ఇంగ్లీష్లో మాట్లాడగలడు, వైస్రాయ్ భార్యతో కూడా పరిచయాలు ఉన్నాయని చెప్పి ప్రధానమంత్రి చేసి జవహర్లాల్ నెహ్రూని కదా. అందుకు కడుపు పండినోడే కదా జిన్నా దేశమే కావాలి నాకు, నేను ముస్లింను కాబట్టి నాకు ఇక్కడ ప్రధానమంత్రి పదవి రావట్లేదంటూ హిందువుల్ని ఓచకొచ్చుకోమని చెప్పి ముస్లింలందరినీ రెచ్చగొట్టి దేశాన్ని మొక్కలు చేసినోడు. ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ నిద్రపోయాడా? ఏం పీకాడు మరి ఆయన? దేశానికి ఆయన వల్ల ఉరికిందేంటి? బ్రిటిష్ వాళ్ళు ఇంకో 70 ఏళ్ళు మన ఎత్తిని రుద్దారు. స్వతంత్రం ఎందుకు వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మనం పోరాడి పెడితే గెలిస్తే స్వతంత్రం ఇస్తానని చెప్పారా లేదా? రాసుందా లేదా పుస్తకాల్లో? అది మన పుస్తకాల్లో రాయలా, బ్రిటిష్ వాడి పుస్తకంలో ఉంది. తీమనండి స్వతంత్ర ఆకాంక్షకి సంబంధించి ఉందో లేదో అది. ఆ రోజున స్వతంత్రాన్ని మనకి మన సైనిక పోరాట త్యాగంగా వచ్చింది. ఆ తర్వాత కూడా వాళ్ళు పిల్లి మొగ్గలేశారు. వేస్తే ఎల్లగుండా కూర్చుంటే నెహ్రూ వాళ్ళని కాపాడుతుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం బర్మా దగ్గరకు వచ్చేసింది, మయన్మార్ దగ్గర. సరిహద్దు దాటి లోపలికి వస్తే పీకలు కోస్తారు బ్రిటిష్ వాళ్ళని, సైన్యాన్ని చంపి పడేస్తారు. అప్పటికే బోల్డంతమంది చచ్చారు రెండో ప్రపంచ యుద్ధంలో. అప్పటికే ఇండియన్స్ను ముందు పెట్టి కొంత బతికిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం ఆజాద్ హింద్ ఫౌజ్ వస్తే ఆజాద్ హింద్ ఫౌజు దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు చచ్చిపోతారు.